అలాగే ఓకే, ఫైన్, చేసి రైట్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు గారి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో, శ్రీ సాయినాథుని అనుగ్రహంతో, ఆశీర్వాదంతో మళ్ళీ మనకు ఒక అద్భుతమైన అందమైన శనివారం సాయంకాలాన్ని ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఇచ్చాయి 21వ అధ్యాయంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. నవవిధ భక్తుల గురించి గత భాగంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ నవవిధ భక్తులు అన్నటువంటి మూటని బాబా ఆనందరావు పాటన్కర్ ద్వారా మనందరికీ కూడా అందించారు. ఎందుకంటే 1వ అధ్యాయంలోనే చెప్తారు, మనసు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? మనసు భగవంతుడి దగ్గర నిలబడడం కష్టం, భగవత్ ప్రేమను గుర్తించడం కష్టం, భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవడం కష్టం. ఇవి జరగాలి అని అంటే ఆ నవవిధ భక్తుల్ని మూట పెట్టుకోవాల్సింది. అది ఆనందరావు పాటన్కర్కి చెప్పారు బాబా. బాబాకి చెప్పిన కథ ఆనందరావు పాటన్కర్కి అర్థం కాలేదు. కేల్కర్ దగ్గరికి వెళ్ళాడు, కేల్కర్ ని ప్రశ్నించాడు. కేల్కర్ నాకు ఏమి అర్థం కావట్లేదు, బాబా స్ఫురించినంత మేరకు తెలియజేస్తాను అని చెప్పి అద్భుతంగా శ్రవణాది భక్తి యొక్క లక్షణాలను తెలియజేసి ఆ నవవిధ భక్తులు, ఆ గుర్రం వచ్చి భగవద్ అనుగ్రహానికి గుర్తు, ఆ 9 లెద్దలు నవవిధ భక్తులకి గుర్తు, వాటిలో ఏ ఒక్కటైనా గట్టిగా పట్టుకుంటే భక్తికి అరువులు జాచే శ్రీహరి అంటాడు. అంటే ప్రేమకు అరువులు జాచే శ్రీహరి మనకు వసుడవుతాడు అని చెప్పి. సో దాని అన్నిట్లో కూడా శ్రవణమే ప్రధానం. ముందు వినడం ద్వారానే మనకి భగవంతుడి గురించిన ఆలోచనలు వస్తాయి. శ్రవణం అంటే ఇట్లా కూర్చొని వినడం ఒకటైతే, మనం పారాయణ చేస్తున్నప్పుడు వినడం, లోపల భజన చేస్తూ ఉన్నప్పుడు వినడం, ఇవన్నీ కూడా శ్రవణం కిందకే వస్తాయి. అలా నవవిధ భక్తుల్ని కేల్కర్ చెప్పగా ఆనందరావు పాటన్కర్ గట్టిగా మూట కట్టుకున్నాడు. పక్క రోజు బాబా దగ్గరికి వస్తే బాబా అడిగారు, 9 లెద్దలు మూట కట్టుకున్నావా? ఆ నవవిధ భక్తుల మీద కూడా మన మనస్సు నిలబడాలంటే బాబా అనుగ్రహం ఉండాలండి. దేనికైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనపై సంపూర్ణంగా సద్గురుడి అనుగ్రహం లేకపోతే, చెప్తారు కదా సచరిత్రలో ఒక ఓవి ఉంది, చాలా అద్భుతమైన ఓవి. ఏంటా ఓవి అంటే, సద్గురుడికి గనక అనుగ్రహం మన మీద లేకపోతే శ్రవణ లాలస కూడా కలగదు. ఈరోజు మనం 5 మందో 6 మందో 10 మందో ఇక్కడ వచ్చి కూర్చుంటున్నామంటే ఇది బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు. మన గొప్పదనం ఏమి కాదు, నేను ఆ సత్సంగానికి వెళ్తున్నాను, ఈ సత్సంగానికి వెళ్తున్నాను, నేను ఫలానా చోట బాబా గురించి వినడానికి వెళ్తున్నాను, నేను పారాయణ చేయడానికి వెళ్తున్నాను అని మనం అనుకుంటున్నాం. మనం ఏమీ చేయటం లేదు. సద్గురుడి అనుగ్రహం మనపై కుండపోతగా వర్షిస్తుంది కాబట్టి ఆయన మనల్ని చెయ్యి పట్టి లాక్కొచ్చుకొని సత్సంగంలో కూర్చోబెడతాడు, లాక్కొచ్చుకొని గుడికి హారతికి తీసుకెళ్తాడు, చెయ్యి పట్టి లాక్కొచ్చుకొని. ఆర్కే రావు గారు మ్యూట్ పెట్టుకోండి అన్న, ఆర్కే అన్న. సో అలా సద్గురుడి కృప మనపై ఉంది. లేకపోతే మనం సినిమాకి పోదాం, షికారుకి పోదాం అనుకుంటాం. కాదు, ఎవరో ఒక భక్తుడు కనిపించి అక్కడ అద్భుతంగా వేరే వాళ్ళు సత్సంగం చెప్తున్నారు లేదా భజన జరుగుతుంది, రా పోదాం అని చెప్పి తీసుకెళ్తారు. అంటే అర్థం ఏమిటి? గురు కృపాహి కేవలం. సో మనందరిపై, అందుకనే హేమాద్రి పంత్ ఇంకొక అద్భుతమైన వర్డ్ వాడతారు సచ్చరిత్రలు. బాబా మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకోండి. చూడండి, ఎప్పుడో వచ్చాం మనం, హేమాద్రి పంత్ తర్వాత 100 ఏళ్లకు వచ్చాం. కానీ మనందరి పట్ల, అంటే ఆ సచ్చరిత్ర మనకు లభించింది అంటేనే బాబా ప్రేమకు గుర్తు. బాబా గుడి మెట్లు మనం ఎక్కుతున్నాం అంటేనే బాబా ప్రేమకు గుర్తు. హారతులకు వెళ్ళాలి వెళ్ళాలి అని మన మనసు తహతహలాడుతుందంటేనే బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు. ఎక్కడైనా భజన జరుగుతుంటే ఆ భజనలో కూర్చుంటే మనకు ఆనందం కలుగుతున్నది అంటే బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు. సత్సంగంలో మన మనసు తన్మీలత చెందుతుందంటే బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు. అదే ఇక్కడ కూడా చెప్తాడు. సో అదే ఇక్కడ కూడా బాబా ఆనందరావు పాటన్కర్ చెప్తాడు అద్భుతంగా.
బాబా మీ అనుగ్రహం ఉంటే నేను ఆ 9 లద్దలు మూట కట్టుకుంటాను. మీ అనుగ్రహం ఉండాలి కదా నాకు అంటాడు. 9 లద్దలు మూట కట్టుకున్నావా అని అడుగుతాడు బాబా. మీ అనుగ్రహం ఉంటే వాటిని నేను మూట కట్టుకోగలను అంటాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. సో మనం ఏది చెయ్యాలన్నా భగవద్ అనుగ్రహం ఉండాలి. ఒక పూజ చేస్తున్నామంటే నేను చేస్తున్నాను, నేను ఇన్ని పూలు తెచ్చుకున్నాను, నేను ఈ రోజు 1,00,000 తులసి చేస్తున్నాను, నేను ఈ రోజు వడమాల నేను పోషించుకుంటాం. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భగవద్ అనుగ్రహం మనపై ఉంది కాబట్టి. షిరిడీకి వెళ్ళొస్తున్నాం, నేను టికెట్లు బుక్ చేసుకున్నాను, ఏసీలో బుక్ చేసుకున్నాను, వెళ్తున్నాను వస్తున్నాను అనుకుంటాం. నా ఆజ్ఞ లేనిదే ఎవరు షిరిడీ గడపైనా మెట్టలేరని చెప్పారు, షిరిడీలో అడుగు పెట్టలేరని చెప్పారు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం. సో గురు అనుగ్రహం లేకపోతే, మనకు బాగా గమనిస్తే గురువు అనుగ్రహం లేకపోతే మనకి శ్రవణ లాలసే కలగదు. గుడికి వెళ్ళాలని మన ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఒక్కొక్కరు 4, 5 మంది ఉన్నాం. ఎంతమంది సాయి పట్ల ప్రేమ కలిగి ఉన్నాం? ఎంతమంది మనం హారతులు అంటే ఇష్టపడుతూ ఉన్నాం? మనకే ఎందుకు ఆ ఇష్టం కలుగుతుంది? మనమే ఎందుకు బాబా గురించి వినాలనుకుంటూ ఉన్నాం? బాబాకు మనపై ఇష్టం కలిగింది కాబట్టి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబాకు మనపై ఇష్టం కలిగింది కాబట్టి. 800 కోట్ల మంది జనాభాలో పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్లు మిమ్మల్ని నన్నే ఎంచుకున్నాడు కాబట్టి ఆయన పేరన్నా, ఆయన గురించిన వినాలన్నా, ఆయన హారతులకి వెళ్ళాలన్నా, ఆయన చరిత్ర చదవాలన్నా మనకి ఇష్టం కలుగుతూ ఉంది. అది బాబా ప్రేమకు గుర్తు, బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు. ఈ గ్రంథం మన చేతికి వచ్చిందంటే అందుకనే దీన్ని ప్రాసాదిక గ్రంథం అన్నాడు. ప్రాసాదిక గ్రంథం గురించి మనం ఒకరోజు చెప్పుకున్నాం. ప్రసాదంగా ఇచ్చాడు బాబా, ఆయన ప్రేమకు గుర్తుగా ఇచ్చాడు మనందరికీ కూడా. అలా నవవిధ భక్తులను కూడా నీకు ఏది పడితే అది పట్టుకో, నా దగ్గర ఇదొక్కటే మార్గం అని లేదు, ఏదైనా సరే స్వీకరించు, ఏదైనా పట్టుకో పర్వాలేదు, ఏదో ఒకదాన్ని తప్పకుండా పట్టుకో. ఆ భక్తికి అరువులు చాచే నేను నీ వెంట ఉంటాను. 11వ అధ్యాయంలో చెప్తాడు కదా, భక్తి భావంతో నా వైపు మళ్ళితే. 15వ అధ్యాయం 11 కాదు. భక్తి భావంతో నా వైపు మరలితే రాత్రి పవలు మీ వెంటే ఉంటాను, రాత్రులు కూడా మీ వెంట ఉంటాను అంటున్నాడు. రాత్రి నిద్ర పట్టలేదు, అలా తిరిగాం ఇలా తిరిగాం, సాయి గుర్తుకొచ్చాడు, సాయి నామం గుర్తుకొచ్చింది, భగవద్ నామం గుర్తుకొచ్చింది. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయనకి మన పట్ల ప్రేమ కలిగి ఎందుకు లేనిపోనివి ఆలోచిస్తావు, నన్ను స్మరించుకో అని గుర్తుకు చేస్తూ ఉన్నాడు. భగవన్నామం గుర్తుకు రావడం అనేది అంతటి అదృష్టం ఇంకొకటి లేదు. యమాద్రి పంత చెప్తాడు, భగవన్నామమే, సాయి నామమే మన జిహ్వకు భూషణం అంటాడు. భూషణం అంటే మనందరికీ తెలుసు, ఆభరణాలు, నగలు కరెక్ట్ గా చెప్పాలి అంటే. ఒంట్లో అన్ని పార్ట్లకు వేసుకుంటాం, చెవులకి ఇంత పెద్ద కమ్మళ్ళు వేసుకుంటాం, ముక్కుకు వేసుకుంటాం, చేతులకి వేసుకుంటాం, కాళ్ళకి వేసుకుంటాం, మెడకి వేసుకుంటాం. మగవాళ్ళు కూడా మెడకి ఇంతంత పెద్ద వేసుకుంటారు. వేళ్ళు 10 ఉంటే 10టికి 10 ఉంగరాలు వేసుకుంటాం. నడుముకు కావాల్సి వస్తే బంగారు వడ్డానాలు చేయించుకొని వేసుకుంటాం. ఇవన్నీ శరీరానికి ఆభరణాలు అయితే మరి జిహ్వకు భూషణం ఏమిటి? ఆలోచించామా ఎప్పుడన్నా? అదే చెప్తున్నారు అద్భుతంగా. జిహ్వకు భూషణం ఏమిటి అంటే నామమే జిహ్వకు భూషణం. ఆ నామం గుర్తుకు రావడమే భగవద్ అనుగ్రహం. అప్పుడు కూడా మనకు సాయినామం గుర్తుకు రాకుండా జరిగిపోయినవి, జరగబోయేవి, కొడుకుల విషయాలు, కోడళ్ళ విషయాలు గుర్తుకొచ్చాయి అనుకోండి, భగవద్ అనుగ్రహం లేనట్టే. కానీ బాబాదైతే మనకి ఎవరికి అలా లేదు. ఇటు నుంచి ఇటు తిరిగి పడుకునేటప్పుడు కూడా సాయి సాయి అనే స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి ఆ స్మరణ మనలో కలుగుతుంది అంటే దానికి కారణం కూడా సాయి యొక్క అనుగ్రహమే. మనమందరం భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యాము. ఈ విషయం గుర్తించాలి. ఇది మనకి తెలియదు. నన్ను ఎందో బాబా ఇంకా అనుగ్రహించలేదండి, నాకు ఇంకా ఇల్లు అడిగాను ఇల్లు ఇవ్వలేదండి, మా అబ్బాయికి పెళ్లి చేయలేదండి, లేకపోతే మా కొడుకు ఇంకా పిల్లలు పుట్టలేదండి, ఇవి అనుకుంటాం మనం భగవద్ అనుగ్రహం అంటే.
ఆయన ఏమంటున్నాడు, లేదు నేను నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాను, నిన్ను నా స్మరణలో ఉంచుకుంటున్నాను, నేను చూడాలని నిన్ను గుడికి పిలిపించుకుంటున్నాను, షిరిడీకి పిలిపించుకుంటున్నాను, నిన్ను నా దగ్గర 2 రోజులు ఉంచుకుంటున్నాను, భజనకు పంపిస్తున్నాను, సత్సంగంలో కూర్చోబెట్టుకుంటున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఏది భగవద్ అనుగ్రహం ఆలోచించండి. అసలైనది ఆయన ఇస్తానంటుంటే ఇవేమున్నాయండి? ఆయనకి చిటికిలో పని. లౌకికం ఏదైనా ఇయ్యాల్సింది ఆయనే. ఆయనే చెప్పాడు కదా, స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వగల సర్వ సమర్థుణ్ణి అన్నాడు. ఒకటే మాట. ఏదైనా ఇచ్చేది పరమాత్మే, మన చేతిలో ఏం లేదు. ఏదైనా ఇచ్చేది సాయినాథుడే. నీకు స్వార్థం కావాలన్నా ఇవ్వాల్సింది ఆయనే, పరమార్థమైనా ఇచ్చేది ఆయనే, మోక్షాన్నైనా ప్రాప్తింపజేసేది ఆయనే. ఆ మాట ఆయనే చెప్పుకున్నాం. అటువంటి ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. అటువంటి ఆయన మన పట్ల అనుగ్రహం కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ అనుగ్రహానికి గుర్తేమిటి? ఇవన్నీ గుర్తు. ఇవన్నీ గుర్తులు. ఇవి గుర్తిస్తే బాబాకు మన పట్ల ఎంత ప్రేమో మనకు అర్థం. భగవంతుడు ప్రేమ మనపై ఎంత ఉందో మనకు విషయం అర్థమవుతుంది. విషయం అర్థమయ్యే కొద్దీ చెప్తాడు, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు వీరందరికన్నా కూడా నాపై అత్యంత ప్రేమ కలిగి ఉన్నవారే నాకు ఇష్టలు అంటాడు బాబా. అంటే నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు అంటాడు ఇంకొక చోట. ప్రాణ సమానంగా ప్రేమించాలి ఆయన. అదే కదా ప్రహ్లాదుడు అద్భుతంగా పాడుతాడు. మనందరికీ తెలుసు, మనం చూసాం భక్త ప్రహ్లాదు. జీవము నీవే కదా బ్రోచే, భారము నీదే కదా. ప్రాణ సమానంగా, అలా ప్రాణ సమానంగా పరమాత్మను సాయినాథుడిని ప్రేమించగలగాలి. ఎందువల్ల ఆయన లేకపోతే నాకు జీవమే లేదు కదా. జీవము నీవే కదా. ఈ క్షణం మనం జీవించి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన అనుగ్రహమే కదా. నిన్న ఎంత ఘోర ప్రమాదం జరిగిందో మనందరం చూసాం. మరి ఇంకా మనం ఈ క్షణం ఇక్కడ కూర్చొని ఆనందంగా మనం వాళ్ళందరినీ సృష్టించిన సాయినాథుడి యొక్క చరిత్రని గానం చేసుకుంటూ ఉన్నామంటే, నోరు నొవ్వంగా హరికీర్తి నుడుగుతూ ఉన్నామంటే అది భగవద్ అనుగ్రహానికి గుర్తు కాదా? ఆలోచించి చూడండి. ఆలోచిస్తే విషయం మనకు అర్థమవుతుంది. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహానికి గుర్తులు. ఆనందరావు పాటన్ గారు ఎటువంటి ఆయన? వేదాలు ఉపనిషత్తులు చదివాడు, టీకా తాత్పర్యాలతో సహా కంఠస్థం చేశాడు. వాటిలో ఏవి ఎవరు అడిగినా అంత అనర్గళంగా చెప్పగలిగాడు. ఇన్ని ఉండి కూడా ఆయన మనసు కుదుట పడలేదండి. చెప్పిన విషయాన్ని మనసు పట్టుకోవడం లేదండి. ఆలోచించి చూడండి. అర్థం కాల విషయం. అప్పుడు ఎవరో చెప్పారు, బాబా ఉన్నారు, ఆయన ఎంత పెద్ద సమస్యనైనా వినోదాల ద్వారా తీర్చేస్తారు. వినోదాలు. బాబా ఎవరికి కూడా జ్ఞాన కథలు, పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు చెప్పలా. ఒక నానాసాహెబ్ చందోర్కర్కి చెప్పారు, కాదనట్ల. మిగతా వాళ్ళకంతా బ్రహ్మజ్ఞానాన్ని అలా కరతలామలకం చేశారు. అరిచేతిలో ఉసిరికాయలాగా పెట్టేశాడు. విషయం ఇదిరా నాయన, నువ్వు పట్టుకో, నువ్వు చూసేదంతా కలిపితే నేను, నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. ఇంట్లో గాని, వాకిట్లో గాని, దారిలో గాని, ఆయా ప్రదేశాలు ఎవరు నీకు కలిసినా నేనే. చీమలు, దోమలు, క్రిములు, సోనసూకరాలు మొదలగు ప్రాణులన్నిట్లో నేనే నిరంతరంగా నిండి ఉన్నా. అందరి హృదయాల్లో ఉండేది నేనే. నీ హృదయంలో కూడా నేనే తిష్ట వేసుకొని ఉన్నా. ఈజీగా చెప్పేశారు. పెద్ద పెద్ద వాక్యాలు చెప్పల బాబు. సింప్లిఫై చేసేసి ఈ జగత్తు యొక్క రహస్యాన్ని మన చేతిలో పెట్టేశారు. విశ్వం యొక్క రహస్యం విశ్వంభరుడికి తప్ప ఎవరికి తెలియదు. అటువంటి విశ్వంభరుడే సాయినాథుడు. అటువంటి పరబ్రహ్మే సాయినాథుడు. గుర్తుపెట్టుకోవాలి. మనం పేరుకు ఆయన్ని సద్గురువు అనుకుంటున్నాం, సద్గురువు కాదు ఆయన. అందుకే యమాద్రి పంత్ చెప్తాడు, సంపూర్ణ భగవంతుడు. ఈ అధ్యాయంలో అనేది వాడతాడు ఆ పదం. ఆయన సంపూర్ణ భగవంతుడు. మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. అలా వినోదాల ద్వారా చెప్తారని వచ్చి కూర్చున్నాడు కాబట్టి యద్భావం తద్భవతి. బావ దగ్గర నువ్వు ఎలా ఉంటావో, తండ్రిగా అనుకున్నావా ఆయన తండ్రిగానే నీకు కాపు కాస్తాడు. స్నేహితుడిగా అనుకున్నావా ఆయన స్నేహితుడిగానే శ్యామతో ఉన్నట్టే నీతో కూడా ఉంటాడు. తల్లిగా అనుకున్నావా తల్లిగా ఆయన నిన్ను లాలిస్తాడు. గురువుగా భావించావా గురువుగానే నీకు శిక్షణ ఇస్తాడు. నువ్వు ఎలా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలానే మనకు ప్రతిస్పందిస్తాడు. సో ఈయన వినోదాల ద్వారా చెప్తాడు అనుకొని వెళ్ళాడు కాబట్టి వినోదంగానే ఒక కథ చెప్పాడు. ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, గుర్రం వచ్చింది, 9 లతలేసింది. తన వ్యాపారంలో తత్పరుడైన ఆ వ్యాపారస్తుడు వెంటనే దాన్ని తన పంచలో కట్టుకొని మూట కట్టుకొని వెళ్ళి శుభాన్ని పొందాడు అని చెప్పాడు. అర్థంగా అలా కేల్కర్ని వెళ్ళి అడిగాడు,
అప్పుడు ఆ 9 లద్దల రహస్యం బాబా స్ఫురింపజేసినంత మేరకు తెలియజేస్తానని చెప్పాడు. చూడండి మనలో, అందుకనే 1వ అధ్యాయంలో హేమాద్రి పంత్ అద్భుతంగా చెప్తాడు, జ్ఞాన శక్తికి అధిష్టానమైన బాబాని ఏమని చెప్తాడు, మనందరిలో జ్ఞాన శక్తికి అధిష్టానమైన వారు అంటాడు. ఇంకొక మాట వాడతాడు మొదట్లోనే, ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురువుకు నమస్కరించి అంటాడు. ఇక ఇప్పటిదాకా అయిపోయింది, అందరికి వందనం చేసేసాం. కానీ మన అందరిలో బుద్ధి రూపకంగా ఉండి ఆ బుద్ధికి కూడా స్ఫురణ కలిగేటట్టు చేస్తూ ఉన్నాడు కదా ఒకరు. ఆ బుద్ధికి స్ఫురణను కలిగిస్తున్న సద్గురువు ఎక్కడున్నాడో కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తాడు. షిరిడీలో కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో కాదు, మీ ఇంట్లో పటం రూపంలో కాదు, విగ్రహ రూపంలో కాదు, నీ లోపలే, నీలో ఉన్నటువంటి మనస్సు బుద్ధికి స్ఫురణ కలిగిస్తూ ఉన్నాడు కదా. బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని నమస్కరించి అంటాడు, సద్గురు స్థావనం చేయడానికి మొదలు పెట్టేట. అట్లాగా ఇక్కడ కూడా కేల్కర్ బుద్ధికి స్ఫురణ ఇచ్చాడు. నేను వాడు వినోదాల ద్వారా కథ అడిగాడు కాబట్టి వినోదాల ద్వారా చెప్పాను, నీకు స్ఫురణ కలిగిస్తాను, అతనికి చెప్పు అని లోపల నుంచి బాబా అందిస్తూ ఉంటే అతను అర్హళంగా ఆ 9 లద్దల ఉదంతం చెప్పాడు. అవి నవవిధ భక్తులు అని చెప్పాడు. వీటిలో ఏ ఒక్కటి పట్టుకున్నా భక్తికి అరువులు చేసే శ్రీహరి వసుడవుతాడని చెప్పాడు. వాటన్నిట్లో శ్రవణమే ప్రధానం అన్నాడు. శ్రవణం జ్ఞానరాజుగా వెలుగొందుతుంది అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి చివరిగా ముగిస్తూ ఈ విధంగా శ్రీవారు సెలవిచ్చారు అంటారు. నేను చెప్పటం లేదు, శ్రీవారు ఎవరు, సాయినాథుడు. సాయినాథుడు లోపల ఉండి చెప్పిస్తే నేను చెప్పాను, నేను చెప్పింది ఏమీ లేదు. చెప్తాడు కదా, పలికెడది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట. అక్కడన్నా అటా వాడాడు పోతన గారు, కొంచెం డౌట్ అటా అంటే ఒకవేళ పలికించుతున్నాడేమో అని. ఇక్కడ అటాలు కూడా లేదు, శ్రీవారే పలికారు అంతే, నా ద్వారా నీకు చెప్పించారు, పట్టుకున్నాడు ఆనందరావు పాటన్కర్. ఆహా, ఇన్ని రోజులు నేను బాహ్యంగా పారాయణలు చేస్తున్నా, బాహ్యంగా ఆ అర్థాలు తెలుసుకుంటున్నా, కానీ ఆచరణలోకి రాలేదు. ఇవన్నీ నా కోసం కదా, బాగా గుర్తు పెట్టుకోవాలండి. మనం అందరం పారాయణలు చేసేసాం, ఎన్నేళ్ల నుంచో. మా హేమాద్రి పంత్ 40 ఏళ్ల నుంచి చేసినట్టు, బాబాతో కలిసాక కూడా 7 ఏళ్లు చేసిన ఈ పారాయణ అంతా వ్యర్థమా అన్నట్టుగా అందరం చాలా గ్రంథాలు పారాయణ చేసేస్తున్నాం. కానీ అందరికీ తెలియాల్సిన ఒక చిన్న రహస్యం చెప్తానండి. ఏదో ఒక గ్రంథం పట్టుకోండి చాలు, మనందరం సాయి భక్తులం కాబట్టి మనకి సాయి సచ్చరిత్ర ఒక్కటి చాలు, వేరే ఏది అవసరంలా. ఎందుకంటే వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర. పరమాత్మ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. మణిమ్మ తల్లి చెప్తుంది. సచ్చరిత్ర ఒక్కటి చాలు, తరించేస్తాం మనం. దాన్ని మనం ఏం చేస్తున్నాము, మనందరికీ మన దేశంలో ఉన్నటువంటి ఒక మంచి అనాలి ప్లస్ చెడు అనాలి, ఎందుకంటే ఫస్ట్ మెట్టు అదే కాబట్టి. పారాయణ 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 అని చెప్పేస్తున్నారు. పారాయణల మీద పారాయణలు చేసేస్తున్నాం, ఏదో ఒక కోరిక పెట్టుకుంటాం, ఆ కోరిక తీరేదాకా 41 రోజులు 21 రోజులు 7 రోజులు చేస్తున్నాం. బాబా కూడా ఆనంద స్వరూపుడు కాబట్టి, అమిత కరుణామయుడు కాబట్టి మన కోరిక తీర్చేస్తున్నాడు. మళ్ళీ కోరిక వచ్చినప్పుడే మళ్ళీ పుస్తకం తీస్తున్నాం, మళ్ళీ పారాయణ చేస్తున్నాం. లేదా రోజుకు ఒక అధ్యాయం చదవాలి, ఏదో ఒక సత్కర్మ చెయ్యాలి కాబట్టి పారాయణ చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక అధ్యాయం నియమంగా పెట్టుకొని చదివేస్తూ ఉన్నాం. దానికి కాదు సచ్చరిత్ర ఉన్నది, దానికి కాదు భగవద్గీత ఉన్నది, దానికి కాదు యోగ వాసిష్టం ఉన్నది, దానికి కాదు రామాయణం ఉన్నది, దానికి కాదు ఏ సద్గ్రంథమైనా ఉన్నది. అందులో ఇచ్చిన సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడానికి ఇవ్వబడ్డవే సద్గ్రంథాలన్నీ కూడా. మెయిన్లీ సచ్చరిత్ర, మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను చదవలేదు, నాకు అవసరం కూడా లేదు. మెయిన్లీ సచ్చరిత్ర ఇవ్వబడ్డదే, అందులోని విషయాన్ని గ్రహించి 3 పాయింట్లు చెప్తాను చూడండి. 1, సచ్చరిత్ర చదవడం ద్వారా పరమాత్మ యొక్క అద్భుతమైన వైభవాన్ని, ఆయన సమర్థత్వాన్ని, సాయినాథుడి యొక్క సమర్థత్వాన్ని తెలుసుకోవడం. ఆయనే సర్వసమర్థుడు, ఆయనే పరబ్రహ్మ అన్న సత్యాన్ని తెలుసుకోవడం, తెలుసుకొని శరణాగతి చెందడం. తండ్రి నువ్వే దిక్కు, నాకు ఇంక వేరే దిక్కు లేదన్న స్థితికి చేరుకోవడం మొదటి పాయింట్. 2వది, అందులో నా గురువు నాకేం చెప్పాడు వాటిని నేను ఆచరించాలి. మెయిన్లీ ఆచరణకు రానిదే సచ్చరిత్ర ఎన్ని పారాయణలు చేసినా వ్యర్థమే. హేమాద్రి పంత్ 40 ఏళ్ల పాటు చేశాడు, వ్యర్థమే అయింది. ఆ భాగవతంలో ఉన్నటువంటి సారాన్ని పట్టుకోగలిగాడా? లేదు. అంతటా ఉన్నది పరమాత్మ స్వరూపమే చూడగలిగాడా? అన్నిటినీ సాయి స్వరూపంగా తిలకించగలిగాడా?
లేదు. ఎప్పుడు ముసలమ్మ కథ విన్నాడో, ఎప్పుడు అన్ని గురుస్వరూపమైన గ్రహించి రామనామం చెప్పుకోవాలని అనుకున్నాడో, అప్పుడు గురువు కూడా అనుగ్రహించి గురు కృపాంజన పాయో మేరే భాయి అన్నటువంటి పాటని ఆయన చేత పాడించి ఇంకా అనుగ్రహాన్ని ప్రసాదించాడు గురువు. ఆలోచించి చూడండి. సో సెకండ్ పాయింట్, మొదటిది సాయి యొక్క సమర్థత్వం తెలుసుకోవడం సచ్చరిత్ర ద్వారా. ఆయనే సృష్టి స్థితి లయకారకుడు, ఆయన అనుకుంటేనే సమస్తం జరుగుతాయి, నా జీవితంలో ప్రతి అడుగు ఆయన నిర్దేశకత్వంలోనే పడుతున్నదన్న సత్యం గ్రహించాలి పారాయణ ద్వారా. సెకండ్ అత్యంత అద్భుతమైన పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందులో చెప్పినవి నేను ఆచరించడానికి నా గురువు నాకు అందిస్తున్నాడు, నాలో ఉన్న లోపాలు తెలియజేస్తూ ఉన్నాడు. అద్దం అండి సాయి సచ్చరిత్ర, మన మనస్సుకు అద్దం. మన ఇంట్లో తగిలించుకున్న అద్దం మన బాహ్య సౌందర్యాన్ని చూపిస్తుంది, సచ్చరిత్ర మన అంతర్ సౌందర్యాన్ని చూపిస్తుంది, మనకున్న లోపాలను సరిదిద్దుకోమంటుంది, మన దగ్గర ఉన్న మంచిని ఇంకొంచెం మెరుగుపరుచుకోమంటుంది. ఉన్న అందాన్నే కదా మెరుగుపరుచుకోవడానికి పౌడర్లు స్నోలు అన్ని పూసుకుంటాం. అలా మనసుకు అద్దం శ్రీ సాయి సచ్చరిత్ర. సో సెకండ్ పారాయణ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అందులో చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి, ఆచరించాలి, ఆచరణ ప్రధానము. ఇది ఖచ్చితంగా గ్రహించవలసిన విషయం అండి, వదిలిపెట్టకుండా గ్రహించవలసిన విషయం. ఎందువల్ల అలా ఆచరించినప్పుడే బాబాకు మనం ఇష్టలం అవుతాం, అప్పుడే బాబాకు దగ్గర అవుతాం. ఇది సెకండ్ పాయింట్. మొదటిది ఆయన సమర్థత్వం తెలుసుకొని శరణాగతి చెందడం, రెండు ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం, ఆచరించటం. మూడవది అత్యంత అద్భుతమైనది, ఎందుకు 170 కథలు ఇచ్చాడు మనకి, అందులో సారాన్ని మనసుకు వంట పెట్టుకొని మనసు ఎల్లవేళలా సాయి నామ స్మరణలో ఉండేటట్టు చేసుకోవడానికి పారాయణ ఉపయోగపడాలి. ఈ మూడు జరగాలి. ఈ 3 పాయింట్లు గనక మనం గనక పొందగలిగితే, ఈ 3 మెట్లు గనక మనం ఎక్కగలిగితే సాయికి అత్యంత సమీపంలో అయిపోయినట్టే, డోకానే లేదు. నువ్వు బాహ్యంగా పోయి ఆయన విగ్రహం దగ్గర గంటలు కూర్చోబల్లా, నీ లోపల అంతర్యామిగా ఉన్న వాడికి అత్యంత సమీపం అవ్వాలి. అందుకే సచ్చరిత్రలో ఒక మాట ఉంది, ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమట పట్టాలి, ఈ ధ్యేయమందే నీ దృష్టి నిలవాలి, సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి, ఇంద్రియ వికారాలన్నీ భక్తి వైపు మొగ్గాలి. సర్వేంద్రియాలకు, కళ్ళు చెవులు కాళ్ళు అన్నిటికీ భక్తి పిచ్చి, బాబా పిచ్చి పట్టాలి. ఇంద్రియానికి వికారాలు ఉన్నాయి కదా, వికారాలు కూడా బాబా వైపే మళ్ళాలి. వద్దు నాకు ఏ చెయ్యి నువ్వు వద్దు పో, బాబానే కావాలి అన్నట్టు బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది పారాయణ యొక్క అత్యంత ఉత్తమమైనటువంటి స్టేజ్. ఇది పొందుతున్నామా? మాస్టర్ గారు చెప్తారు, 100 రూపాయలు ఎవరన్నా నాకు అప్పు ఇవ్వాలి, వాడి దగ్గరికి వెళ్ళాను, వాడు రూపాయి ఇస్తే నేను తీసుకొస్తానా, కాలర్ పట్టుకొని అడుగుతా, 100 ఇవ్వాల్సి ఉంటే రూపాయి ఇస్తావేంద్రా, 100 ఇస్తేనే వెళ్తానని కూర్చుంటా, 100 అడిగి తెచ్చుకుంటా. మరి పారాయణ ద్వారా నాకు ఇంత అద్భుతమైన ఫలితాలు రాసుంటే, పొందిన వాళ్ళు ఎంతో మంది మన కంటి ముందు ఉంటే, అవి పొందకుండా నేను ఏదో కాసేపు చదివేసి అబ్బా భలే చేశాడు కదా బాబా అనుకునేసి మూసిపెట్టేసి యథా రాజా తదా ప్రజలాగా ప్రవర్తిస్తే బాబా చింతిస్తూ ఉంటాడుగా, అయ్యో ఈ కథ ద్వారా దీనికి ఇంత అద్భుతంగా చెప్పానే, దీనికోసమని నేను ఈ లీల చేశానే. ఆ లీల ఎవరి కోసం చేశారనుకున్నారు? ఒక ఆ భక్తుడి కోసమేనా? లేదు. 100 ఏళ్ల తర్వాత 120 ఏళ్ల తర్వాత లక్ష్మి అనే నేను వస్తాను, ఆ సచ్చరిత్ర గ్రంథాన్ని చేతపట్టుకుంటాను, అది చదువుతాను, ఆ లీల ద్వారా నా మనస్సు మార్చుకుంటానని ఆయన ముందుగానే ప్లాన్ వేసి స్కెచ్ చేసి రాయిపించాడు హేమాద్రి పంత్ చేత 170 కథలు. భక్తుల అనుభవ సమితలో 80 మంది భక్తుల అనుభవాలు. అందులో కూర్చొని బాబా నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధన నేను స్వీకరిస్తే, అది ఆనందరావు పాటన్కర్ చేయలా. అదే కదా అంతకుముందు ఎవరికి చెప్పాడు? వినాయకరావు ఠాకూర్కి చెప్పాడు. ఈ అధ్యాయం యొక్క అద్భుతమైన ఈ అధ్యాయానికి కూడా అనుగ్రహకరణం అని పేరండి. మనందరికీ తెలుసు 18, 19 మతానుగ్రహం. నన్ను బాబా అనుగ్రహించిన విధానం మీకు తెలియజేస్తాను అని హేమాద్రి పంత్ మదనుగ్రహం అని పెట్టాడు దానికి. మనందరినీ కూడా అనుగ్రహించాడు. మళ్ళీ 21 అధ్యాయం వచ్చేటడికి మళ్ళీ అనుగ్రహకరణం అంటాడే. ఎన్ని అనుగ్రహాలు బాబాకి! ఎంతగా అనుగ్రహిస్తాడు మనల్ని. ఒరే నీకు అర్థం కావట్లేదురా,
నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు, పారాయణం మీద పారాయణలు చేస్తున్నావు, నేను పారాయణలు చేస్తున్నా, నా మనసు ఇలా ఉందే అనుకుంటూ ఉన్నావు. ఆ పారాయణలో చదివిన దానిని ఆచరిస్తే కదా, నాపై సంపూర్ణ శ్రద్ధ ఉంచితే కదా, విశ్వాసం ఉంచితే కదా, ఆచరించకపోతే బోళించిన కొండపై నీళ్లు గుమ్మరించినట్టే చెప్పాడు కదా వినాయకరావు ఠాకూర్కి. దానికి సంబంధించిన కథని చెప్తాననే కదా ఈ కథ మొదలు పెట్టాడు మనకి ఆనందరావు పాటంకర్ది. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, పెద్ద పెద్ద గ్రంథాలు అన్ని వల్ల వేసేస్తున్నాడు, భగవద్గీత పైనుంచి కిందకి చెప్పేస్తున్నాడు. కానీ ఆచరణ లేదు కాబట్టి మనసు కుదుట పడలేదు. గుర్తించండి, ఆచరణ లేదు కాబట్టి. అదే చెప్పాడు, ఆచరణ చెయ్యి. ఏం చేయాలి? మనసులో ఎల్లవేళలా నా స్మరణ చెయ్యి, నా ధ్యాసలో ఉండు, దానికి నవవిధ భక్తులు పట్టుకో చెప్పాడు వినాయకరావు ఠాకూర్తో కూడా. చదివినంత మాత్రాన సరిపోదు, ఏం చేయమన్నాడు? ఆచరణలోకి రా. ఏం ఆచరించాలి? నువ్వు చదివిన విషయాన్ని ఆచరణలో పెట్టు. ఏం చదువుతున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలి కదండి. మన పిల్లవాడిని కంప్యూటర్ ఇంజనీరింగ్ లో చదివించాం. ఆచరణ అంటే వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుంటే వాడు చదివిన దాన్ని ఆచరణలో పెట్టినట్టు లెక్క. బ్యాంక్ కోచింగ్ కి పంపించాం. ఆచరణ అంటే దానిలో ఎగ్జామ్ పాస్ అయి బ్యాంక్ ఉద్యోగం కొడితే ఆ కోచింగ్ కి వెళ్ళినందుకు ప్రయోజనం. అవునా కాదా? మీరందరూ ఆలోచించి చూడండి. మరి ఒక పారాయణ చేస్తే ప్రయోజనం ఏది? ఎక్కడ? ఏం పొందాం? ఆలోచించుకోవాలి మన అందరం కూడా. బాబా అది అనుగ్రహించి, మళ్ళీ మనకు అది కూడా తెలియదు కాబట్టి, ఆయన అనుగ్రహం, ఆయన కృప అటువంటిది కాబట్టి నవవిధ భక్తులను అందించాడు. నీ మనసు ఒకే దాని మీద ఉండదు. ఈ 9లో ఏదో ఒకటైనా పట్టుకో, లేదా ఈ 9 ద్వారా కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నా గుణగణాలను కీర్తించుకుంటూ ఉండు. మనకి సచ్చరిత్ర మిగతా వాళ్ళు ఎన్నో మంత్రాలు చెప్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటారు, సాయిరామ్ అనుకోమంటారు, సాయిబాబా అనుకోమంటారు, సాయి పక్కన ఏమి కలపకూడదు అంటారు, కొంతమంది సాయినాథ అనుకోమంటారు. ఇలా ఎన్నో చెప్తున్నారు మంత్రాలు. కానీ సచ్చరిత్ర మనకు ఒక అద్భుతమైన మంత్రం అందించింది. 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో మర్చిపోకూడదు. బాబానే మనకి ఇంకా దాన్ని సింప్లిఫై చేసి ఇంకో మంత్రం బాబానే తన నోటికుండా చెప్పేశాడు. 13వ అధ్యాయంలో చెప్తాడు, 6వ అధ్యాయంలో చెప్తాడు, చాలా చోట్ల చెప్తాడు బాబాని. అనేక చాతుర్యాలను వదిలి సాయి సాయి అని స్మరించండి, మీరు తరిస్తారు అంటాడు. సాయి సాయి అనే నామస్మరణ మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అంటాడు, తీరానికి చేరుస్తాను అంటాడు. మీరు ప్రేమతో సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలుకుతాను అంటాడు. హేమాద్రి పంద్ అందించింది అద్భుతమైన మంత్రం, సాయి సమర్థ, సాయి సమర్థ, సాయి సమర్థ, సాయి సమర్థ, సాయి సమర్థ. ఇదే మన యంత్రం, తంత్రం, మంత్రం కూడా ఇది ఒక్కటే అంటాడు. పదే పదే ఇదే నమరేసుకుంటూ ఉండండి. నువ్వే సమర్థుడు తండ్రి, నువ్వే ఏమైనా చేయగలిగేవాడు, నువ్వే సర్వజ్ఞుడివి, నువ్వే సర్వవ్యాపకుడివి. బాబాకుండే అద్భుతమైన 4 గుణాలండి సచ్చరిత్ర తెలియజేస్తుంది. పరమాత్మకున్న గుణాలు, పరబ్రహ్మకు ఉన్నటువంటి గుణాలు, సాయినాథుడికి ఉన్న 4 గుణాలు: సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత, సర్వాంతర్యామిత్వం, సర్వ సమర్థత్వం. అంతటా వ్యాపించి ఉన్నాడు, ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. అదే సర్వవ్యాపకత్వం. అన్నీ తెలుసు, మన భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు ఆయనకి. మనదొక్కటే కాదు, 84 లక్షల జీవరాశులు, ఈ బ్రహ్మాండం మొత్తం చరిత్ర ఆయనకి తెలుసు. అదే సర్వజ్ఞత. సర్వజీవులలో అది ఏదైనా కాస్త కానీ, చీమ దోమ దగ్గర నుంచి పిపీలికాంతాల దగ్గర నుంచి గ్రహాలు నక్షత్రాల వరకు అన్నిటి యందు, సర్వ జీవులు యందు, సర్వ జడ పదార్థాలు యందు అంతర్యామిగా ఉన్నది ఆయనే. ఏమైనా చెయ్యగల సర్వ సమర్థుడు. విధినైనా మార్చగలడు, కాలాన్నైనా వెనక్కి తీసుకురాగలడు, ఏమైనా చెయ్యగల సర్వ సమర్థుడు. ఈ 4 గుణాలు ఆయన. ఈ 4 గుణాలను నెమరేసుకుంటూ ఉండండి, మనసుకు శాంతి లభిస్తుంది. ఈ 4 గుణాలే ప్రతి కథలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంతర్యామిత్వం ప్రతి కథలో కనిపిస్తుంది, సమర్థత్వం ప్రతి కథలో కనిపిస్తుంది, సర్వజ్ఞత ప్రతి కథలో కనిపిస్తుంది. వీటిని నెమరేసుకుంటూ ఉండండి మనసులో. మనసు ఆటోమేటిక్ గా కుదుటపడుతుంది. బాబా యొక్క ప్రేమను నెమరేసుకోండి. ఇందాకే చెప్పి ఆయన అనుగ్రహం అంటే ఏంటో ఆయనకు మనం గుర్తుకు రావడమే ఆయన అనుగ్రహానికి గుర్తు. 13వ అధ్యాయంలో చెప్తాడు, మన వంతు వస్తేనే కానీ సాయికి మనం గుర్తుకు రాము.
ఎంత అద్భుతమైన మాట అండి. సీఎంకో పిఎంకో గుర్తొచ్చామనుకోండి, మనము ఎంత పొంగిపోతాం. ఆఫ్టర్ ఆల్ ఒక 5 ఏళ్ల పదవిలో ఉండి రేపు పొద్దున ఊడిపోతే దేనికి పనికిరాని ఒక సీఎంఓ పిఎంఓ గుర్తొస్తేనే అంత పొంగిపోతున్నామే, లేదా ఒక ఎమ్మెల్యేకు గుర్తొస్తేనే అంత పొంగిపోతున్నామే. ఈ విశ్వాన్నంతా సృష్టించి పాలించి సృష్టి స్థితి లయలను చేస్తూ మళ్ళీ వాటన్నిటిని తనలో ఐక్యం చేసుకుంటూ మళ్ళీ సృష్టించుకుంటూ అద్భుతంగా మన జన్మకు కారణమైనటువంటి వాడికి మనం గుర్తుకు రావడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఈ విధంగా ఆలోచించి పొంగిపోండి. మనం సృష్టించుకున్న భగవంతుడు కాదు, మనల్ని సృష్టించిన భగవంతుడికి మనం గుర్తుకు రావడం. ఎక్కడో హైదరాబాద్ లోనో, ఎక్కడో ఇంకెక్కడోనో, ఇంకేదో చోట్లోనో, మారుమూల పల్లెలోనో, ఊర్లోనో, నెల్లూరులోనో, ఎక్కడెక్కడో ఉన్నాం మనం అందరం. మన అపార్ట్మెంట్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాళ్ళెవరికి గుర్తురాలా, వాళ్ళెవరూ గుర్తురాలా ఆయనకి. నేనే గుర్తొచ్చా, మీరే గుర్తొచ్చారు. ఎంతటి అదృష్టం ఇది. ఈ అదృష్టాన్ని పదే పదే తలపోసుకుంటూ ఉండండి. ఈ ప్రేమని, నేనంటే నీకు అంత ఇష్టమా సాయి, అంత ఇష్టమా, గుర్తొచ్చానా, నన్ను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు లాక్కొచ్చుకొని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు నడుచుకోమంటున్నావా? ఎంత ప్రేమ అండి ఆయనకి. ఏమన్నా కఠినమైన శిక్షలు వేస్తున్నాడా? పంచాగ్ని సాధనలు ఏమన్నా చేయమన్నాడా? అష్టోపచార షోడశోపచార పూజలు ఏమన్నా చేయమన్నాడా? తెల్లవారిత 4కి లేసి చన్నీళ్ళ స్నానాలు చేసి ముక్కు మూసుకోమన్నాడా? లే మఠయోగాలు చేయమన్నాడా? ఏమీ లేదండి. ఆలోచించి చూడండి ఎంత ప్రేమ ఆయనకి. ఏమొద్దురా నాయన, నీ పనులు నువ్వు చేసుకుంటూ సాయి సాయి అని నన్ను స్మరించుకుంటూ ఉండు. నీకు ఎవరు తారసపడినా అది నేనే అని భావిస్తూ ఉండు. తొందరపడి ఎవరిని ఒక మాట అనబాక, వాళ్ళలో ఉన్నది కూడా నేనేనని గుర్తిస్తూ ఉండు. ఎంత ప్రేమ అండి ఆయనకి. నీ వల్ల ఇది ఎవరో ఒకరి నోటికి ఒక ముద్ద అందిస్తూ ఉండు. ఎవరి నోటికి అందించినా నాకే అందించినట్టు గుర్తు పెట్టుకో. అనవసరంగా ఎవరిని తిట్టబాక. ఎవరిని నువ్వు తిట్టినా నాకు కూడా నొచ్చుకుంటాను నేను. నన్నే తిట్టినట్టు అనుకుంటాను. ఏం పెద్ద సాధనలు చెప్తున్నాడండి. ఎలా మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రేమను సంతరించుకోమంటున్నాడు. ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగం. ప్రేమను సంతరించుకోవడమే, మనం వేరే ఏం చేసుకోగలం. సాయి పట్ల ప్రేమను సంతరించుకోవడం. సాయి ఎక్కడున్నాడు? సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో తిష్ట వేసుకొని ఉన్నాడు. అందరినీ ప్రేమించడం. అలా ప్రేమించగా 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 మనసు కుదుట పడిపోతుందండి. అది నవవిధ భక్తుల వల్ల కలిగే ఉపయోగం. అది పారాయణ వల్ల కలిగే ఉపయోగం. పారాయణత్వం చెంది పారాయణ చేస్తే సర్వజీవులలో ఉన్నది సాయినాథుడేనా అన్న రహస్యం తెలిసి సర్వజీవులను పూజించటం మొదలు పెడతాం, ప్రేమించటం మొదలు పెడతాం. అది సచ్చరిత్ర యొక్క పరాకాష్ఠ స్థితి. సచ్చరిత్ర మనకు అందించే అద్భుతమైన బ్రహ్మజ్ఞాన స్థితి. ఇంకా ఎక్కడ చూసినా మనకి సాయియే కనిపించే స్థితికి ఆయన తీసుకెళ్తానంటున్నాడు. వద్దు బాబా, నాకు అత్తగారు అత్తగారుగానే కనపడాలి, కోడలు కోడలుగానే కనపడాలి, మావ మావగానే కనపడాలి, ఎదిరింటోళ్ళు ఎదిరింటోళ్ళుగానే కనపడాలి, నాకు ఈ లంపటమే బాగుందంటున్నాను నేను. ఆలోచించుకొని చూడండి. అందువల్ల నా మనసు కుదుట పడడం లేదు. ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడు? సర్వ జీవులలోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు అంటున్నాడు. ఆ స్థితికి నువ్వు చేరుకో అంటున్నాడు. ఆలోచించుకొని చూడండి. అది ఆనందరావు పాటన్కర్ లీల మనకు తెలియజేసేది. అలా కేల్కర్ చెప్పాక మళ్ళీ ద్వారకామాయికి వచ్చాడు. మరి రోజు వచ్చి బాబాకు నమస్కరించుకుంటే 9 లద్దలు మూట కట్టుకున్నావా అని అడిగారు. నీ అనుగ్రహం ఉంటే మూట కట్టుకుంటాను. ఏం చేయలేను అవి కూడా. మనం ఏం చేయగలమండి? అసక్తులము. జడం, మన శరీరం జడం, మనస్సు జడం, బుద్ధి జడం, అన్ని జడం. జడమైన ఇంద్రియాలు నడిపించే ఆత్మ చైతన్యమైన బ్రహ్మ వస్తువుకు మనం పెట్టుకున్న పేరు సాయి. ఆయన లేకపోతే మనం జడం కదా. అందువల్ల మీ అనుగ్రహం ఉంటే, నువ్వు నామం చెప్పుకున్నావు, ఒక నా సాయినామం కోటి రాశావు, నేను రాశాను అనబాక. ఆయన అనుగ్రహం ఉంటే రాయగలిగావు. ఆయన అనుగ్రహం ఉంటే పాట పాడుకోగలిగావు. ఆయన అనుగ్రహం ఉంటే స్మరణ చేసుకోగలిగావు. అదే ఇక్కడ చెప్తాడు, మీ అనుగ్రహం ఉంటే మూట కట్టుకుంటాను అన్నాడు. అంతగా ఒక చిన్న కథ ద్వారా సాయి యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకున్నాడు ఆనందరావు పాటన్కర్. మరి మనం ఎక్కడ ఉన్నాం? వింటూ ఉన్నాం. ఇంకా ఆయన అనుగ్రహాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదు?
వెంటనే ఆయన నీకు శుభం కలుగుతుంది, నువ్వు కృతకృతుడివై శుభాన్ని పొందుతావు అంట. మనందరికీ కూడా చెప్తున్నాడు, ఇలా నువ్వు నాతో నీ మనసును ఉంచితే నీకు కూడా శుభం కలుగుతుంది, నువ్వు కూడా కృతకృత్యురాలు అవుతావు అంటున్నాడు. ఎలాగా? చదివిన దానిని ఆచరణలో పెడితే, లేకపోతే బోళించిన కొండపై నీళ్లు కుమ్మరించినట్టే. అలా ఆ కథను చెప్పి అక్కడితో ఆపాడా? బాహ్యంగా ఎలా ఉండాలి, మనసును నవవిధ భక్తుల్లో ఉంచాము, పారాయణలో ఉంచాము, బానే ఉంది. మళ్ళీ బాహ్యంగా లౌకిక జీవితంలో ఉన్నాం కదా, మనుషులతో ఉన్నాం కదా, ఎలా ఉండాలి? సాయి యొక్క సర్వజ్ఞతను సాయి ఎలా దారిలో పెడతారన్న విషయాన్ని, వాళ్ళ మనసును మార్చి దారిలో పెట్టాలి కదా, చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోకి తీసుకురావాలి కదా, ఎలా పెడతారన్న విషయాన్ని తెలియజేసే చిన్న కథను చెప్తాను అంటాడు. సాయి యొక్క సర్వజ్ఞత తెలుస్తుంది అందులో. అట్లాగే ఆయన చెడు నుంచి ఎలాగ అతని మనసుని మంచి వైపుకు మార్చాడన్నది తెలుస్తుంది. ఒక చిన్న కథ, అది కూడా అనుగ్రహమే, సాయినాథుడి అనుగ్రహం. ఈ అధ్యాయానికే పేరు అనుగ్రహ కారణము. నాలో ఉన్న లోపాలు సాయి చెప్పకపోతే నాకెప్పుడు తెలిసాయండి? తెలియలేదే. నాకు మించిన మహారాణి లేదని కదా అనుకుంటూ ఉన్నాను. నేను చీమకు కూడా హాని చేయలేదని కదా అనుకుంటూ ఉన్నాను. ఇవన్నీ తప్పులని కూడా తెలియదు కదా. ఏంటి? హేళన, అపహాస్యము, నింద, ఈ 3 తప్పులని నాకు ఎక్కడ తెలిసాయి? ఎవరిని పడితే వాళ్ళని నిందించేస్తుంటుంది. వాళ్ళు అట్టా వీళ్ళు ఇట్లా, నేను చూసినది సహం చూడండి సహం, నిందించేస్తూ ఉంటుంది. ఏదన్నా బాగలేకపోతే వాటిని చూసి హేళన చేస్తుంది. అబ్బా వాడు చూడు అట్లా ఉన్నాడు, వీడు చూడు ఇలా ఉన్నాడు, వాడు కురిపిగా ఉన్నాడు, వాడు అంత నల్లగా ఉన్నాడు ఏంటి, హేళన చేస్తుంది, బాడీ షేమింగ్ చేస్తుంది. వాడు అట్టా మాట్లాడుతున్నాడే, వీడు నత్తిలాగా మాట్లాడుతున్నాడే, హేళన, అపహాస్యం, అనవసరంగా నవ్వడం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అపహాస్యం చేస్తుంది, నింద చేస్తుంది. ఇవన్నీ చెయ్యకూడదని నాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? అదే నేను అనింది. సచ్చరిత్ర చదివితే నా మనసులో లోపాలు తెలుస్తాయి, వాటిని తీసేసుకుంటే బాబాకు దగ్గర అవుతూ వస్తాం. సింపుల్. తీసుకోకపోతే ఆయన కూడా ఎంతంత దూరం, బాయ్ బాయ్ దూరం, అక్కడే ఉండం మనిషి అంటూ. ఈ 3 మనం తొలగించుకోవాలన్నది ఈ చిన్న లీల ద్వారా చెప్తాడు, శివుడే లీల. మనందరికీ తెలుసు ఈ లీలలు, మీరెవరు చదవలేదని నేను చెప్పట్లేదు. అందులో సారం బాబా నాకు స్ఫురింపజేసినంత మేరకు మీకు అందిస్తూ ఉన్నాను అంతే. సో వకీలు ఎవరు? శివుడే అనే ఆయన బాబా దర్శనానికి వచ్చాడు. వచ్చి హాయిగా ఆనందంగా బాబాని దర్శించుకున్నాడు. బాబా పాదాలకు నమస్కారం చేశాడు. ప్రశాంత మనసుతో కూర్చున్నాడు. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఇందాక ఆనందరావు కాటన్ గారికి ఏమని వచ్చింది? బాబా వినోదాల ద్వారా కథలను చెప్తారు, అలా చెప్తే వినాలని వస్తాడు అతను. ఇతను బాబా దగ్గర వచ్చి కూర్చొని బాబా ఎవరితో అన్నా మాట్లాడితే బాగుండు అనుకున్నాడు. నాతో మాట్లాడాలని అనుకోలే, చూడండి, ఎవరితో అయినా మాట్లాడితే బాగుండు అనుకున్నాడు. ఆయన అంతర్యామి కదండి, వెంటనే పట్టేసుకుంటాడు. మన లోపల ఆలోచన లేచేటప్పుడే ఆయనకి తెలిసిపోతుంది, తర్వాత కదా బయటకు వచ్చాక సంగతి. వెంటనే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జనులు ఎంతటి మోసగాళ్ళు, కాళ్ళపై పడతారు, మనసులో తిడతారు కూడా, ఎంతటి ఆశ్చర్యం అంటాడు. ఆయనకి ఆశ్చర్యం అండి. ఏది ఆశ్చర్యం? ఒకతట కాళ్ళ మీద పడతారు, మనసులో మాత్రం తిట్టుకుంటూ ఉంటారు. మనం కూడా అంతే కదా, ఎవరైనా నచ్చని వాళ్ళు వస్తే బయటికి మాత్రం రండి రండి కూర్చోండి కూర్చోండి అంటాం, మనసులో మాత్రం అబ్బా ఎందుకు వచ్చాడు వీడు, ఇప్పుడు ఏం తీసుకోవడానికి వచ్చాడు, నా ప్రాణం తీయడానికి వచ్చాడు అనుకుంటా. అదే అక్కడ కూడా భగవంతుడి విషయంలో కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. ఆయన అదే చెప్పాడు, ఎంతటి ఆశ్చర్యం అన్నాడు. అబ్బా ఆయనకు అర్థమైపోయింది శివుడికి, ఆహా ఈ వాగ్బాణం నా మీదే విసిరాడు బాబా, ఈ చెణుకు నా కోసమే విసిరాడు, నాకు అర్థమైపోయింది అనుకున్నాడు. గమ్ము కూర్చున్నాడు. కాసాపాడు వాడాకి వెళ్ళాడు. దీక్షితుతో చెప్తూ ఉన్నాడు, బాబా నన్ను చూసి ఒక చెణుకు విసిరారు, అది నాకు అవసరమే. వాళ్ళు తెలుసుకున్నారండి, రియలైజ్ అయ్యారు. నేను అదే చెప్పేది. ఇప్పుడు ఈ చెణుకు వినంగానే మనం కూడా రియలైజ్ అయ్యాలి. ఎప్పుడన్నా ఎవరినన్నా ఏదన్నా నిందన చేశామా, అపహాస్యం చేశామా, హేళన చేశామా, అలాంటివి చేస్తే బాబాకు వెంటనే తెలిసిపోతుందా? ఆయనకి పర్వతాలు వంటివి కూడా అడ్డం రావా? ఆయన మన సమీపంలోనే ఉంటారా? మనం ఎప్పుడు ఎక్కడ ఉండి ఏం చేస్తున్నా ఆయనకి తక్షణం తెలిసిపోతుందా?
తెలిసింది కాబట్టే కదా అప్పుడెప్పుడో నింద చేస్తే ఎప్పుడో వస్తే చెప్పేశాడు కూర్చొని. నేనేం అప్పటికి బాబా భక్తుడు కాలా. మనం అనుకుంటాం బాబా భక్తులు చేసేది వరకే బాబాకు తెలుస్తాయి. ఈ విశ్వంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా అన్ని ఆయనకి తెలిసిపోతూ ఉంటాయి. సమస్తం ఆయనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ మాట నేను చెప్పలా, 3వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వ అంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీకు స్వామిని అన్నాడు. ఒకటే మాట, ఇలా స్వామిని, ఇలా మీ అందరికి నేను యజమానిని. ఎలా యజమానిని? మీరు ఎక్కడి నుండి ఏం చేస్తారో నాకు తక్షణం తెలిసిపోతూ ఉంటుంది కదా. అందరి హృదయాలలో ఏకకాలంలో ఉండగలిగిన వాడిని కదా. ఎంతటి ఆశ్చర్యం అండి. ఇప్పుడు మీట్లో మనం 10 మంది 12 మంది ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో ఉంటే, మనందరి హృదయాల్లో ఏకకాలంలో ఉన్నాడు ఒకడు. ఎంత పెద్ద పనివాడండి అతడు. ఆలోచించి చూడండి. నేను ఇప్పుడు మనసులో ఏమనుకుంటూ ఉన్నానో, బయటకి ఏం మాట్లాడుతున్నానో అన్ని సమస్తం ఆయనకి తెలిసిపోతుంది. అదే ఇక్కడ కూడా చేశాడు. ఎప్పుడో శివుడే నిందించాడు. ఆయన దగ్గర పనిచేస్తున్న మున్సిపుకి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోకుండా నేను బాబా దగ్గరికి పోతాను, బాబా ఏం చేస్తాడని షిరిడీకి పోతానని పర్మిషన్ అడిగితే వీళ్ళు వకీళ్ళంతా కూర్చొని మున్సిబేంది, చదువుకున్న వ్యక్తి ఏంది, అలోపతి మందులు వాడకుండా ఒక ఫకీర్ని నమ్ముకొని ఆయన దగ్గరికి పోవడం ఏంది, ఆయన బాగు చేయడం ఏందని వాళ్ళ అపహేళన హాస్యం చేస్తూ ఉంటే, నింద చేస్తూ ఉంటే ఈయన కూడా వంత పాడాడు. మనం కూడా అంతే, ఎవరైనా ఇద్దరు ఏదైనా మాట్లాడుతుంటే మనం కూడా వాళ్ళతో అది అంత నచ్చుతుంది మనకి. ఎంత నచ్చుతుందంటే పంది మలాన్ని తిన్నట్టుగా తింటామంట. బాబా చెప్తాడు 19వ అధ్యాయం. అంత ఇష్టం అంట మనకు ఎవరినైనా నింద చేయడం అంటే, ఎవరి గురించైనా అపహాస్యం చేయడం అంటే, హేళన చేయడం అంటే. ఎందుకంటే మన బ్లడ్ లో అది ఇమిడిపోయింది. కానీ బాబా వద్దురా నాయన, ఎందుకు నువ్వు అది అంటగట్టుకుంటావు? అది కూడా కర్మ రూపంలో నీకు మళ్ళీ తిరిగి వస్తుంది, నీకు అర్థం కావట్లేదు. ఆ పంది లాంటి జన్మను నీకు నేను ప్రసాదించాల్సి వస్తుంది నువ్వు ఇలా ప్రవర్తిస్తే. ఇట్లాంటి ఆత్మఘాతకునికి షిరిడి అయినా ఏం సుఖం ఇవ్వగలదని చెప్పాడు. అది నా మనసుకు నాటుకుంటే మార్చుకునే ప్రయత్నం చేస్తానండి, లేకపోతే లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఆయన మున్సిపుని నింద చేశాడు, ఎప్పుడో చేశాడు. తర్వాత ఎన్నేళ్లకో బాబా దగ్గరికి వచ్చాడు. కానీ బాబా గుర్తు పెట్టుకొని అతన్ని మార్చే ప్రయత్నం చేశాడు. అతని మనసుని మార్చే ప్రయత్నం చేశాడు. నువ్వు అట్లాగే అతనికి తన సర్వాంతర్యామిత్వాన్ని, తన సమర్థత్వాన్ని, తన సర్వజ్ఞతని తెలియజేయాలనుకున్నాను. నువ్వు ఎక్కడుండి ఏం చేస్తున్నా, ఆ చిన్న ఇన్సిడెంట్ చెప్పాను అంతే నీకు నేను. బాబా మొత్తం చెప్పడండి. ఏదో ఒక్క ఇన్సిడెంట్ చెప్పి వదిలిపెట్టేస్తాడు. మిగతా మనం స్కూల్లో గనక మనకు లెక్కల మాస్టర్ ఒక లెక్క చేసి వదిలిపెట్టేస్తాడు, మిగతా అంతా హోంవర్క్ ఇస్తాడు. ఇలాగే కొరవ లెక్కలు చేసుకురండి అంటాడు. అలా బాబా కూడా మన జీవితాల్లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాడు అంతే మచ్చుకి. అంటే అర్థం ఏమిటి? మిగతా అంతా నాకు కర్తలామలకమే, నువ్వు ఎప్పుడుండి ఎక్కడుండి ఏం చేసావు అన్నీ నాకు తెలుసు అని అర్థం అక్కడ. ఆ శివుడు అవధంతో కూడా అంతే కదా. ఆ చిన్న విషయం చెప్పాడు, కానీ అతనికి అద్భుతంగా అర్థమైపోయింది. మనకే అర్థం కావట్లేదు ఇంకా, నా బోటి దానికి అర్థం కాదు. ఆయనకు అద్భుతంగా అర్థమైపోయింది. అబ్బా, అంటే ఈయన సర్వాంతర్యామి, ఈయనకి కొండలు గుట్టలు ఏవి అడ్డం రావు. ఈయన నేను ఎక్కడుండి ఏం చేస్తున్నా ఈయనకు వెంటనే తెలిసిపోతుంది అన్న విషయం అర్థమైంది. ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, లీల ద్వారా మనందరం తెలుసుకోవాల్సినది. అందుకే ఇందాక నుంచి మీకు నేను ఉపోద్ఘాతం అంత దూరం చెప్తూ వస్తున్నాను. వెంటనే ఒక నిర్ణయం తీసుకొని చెడు చెయ్యాలన్న మనసు మారి మంచినే చెయ్యాలన్న బుద్ధి జనించింది. ఇంత అద్భుతమైన మాట అది. ఈ లీల ద్వారా మనం అందరం గ్రహించాల్సిన మాట. ఈ 3 చెయ్యకూడదు అన్న విషయం కూడా నాకు అర్థమైంది అంటాడు. ఏంటది? ఏంటది? హేళన, అపహాస్యం, నింద. హేళన చేయవాక. ఎవరినైనా సరే, వాళ్ళు రంగు రూపును బట్టి కానీ, వాళ్ళ డబ్బును బట్టి కానీ, వాళ్ళ స్తోమతను బట్టి కానీ, వాళ్ళకి డబ్బు లేదని కానీ, ఇంకోటని కానీ హేళన చేయబాక. నువ్వు ఎవరిని హేళన చేసినా అందులో ఉన్న సాయిని హేళన చేసినట్టే గుర్తుపెట్టుకో. వాడి పళ్ళంకర ఉంది, వాళ్ళ ముక్కొంకర ఉంది, వాళ్ళ మూతొంకర ఉంది, వాళ్ళ రంగు తక్కువ ఉంది, ఏమి హేళన చేయడానికి మనకు అధికారం లేదు. అలా సృష్టించింది కూడా సాయినాథుడే, అలా సృష్టింపబడింది కూడా సాయినాథుడే. అద్భుతంగా చెప్తాడు 1వ అధ్యాయంలో. మనందరం అర్థం చేసుకోవాల్సిన మాట.
మేము దేనితో పోలుద్దామన్నా అంతా మీరే. నా దృష్టి ఎక్కడ పడితే అదంతా మీరు స్వయంగా నటించే మీ రూపాలే. బా, ఆయన ఆ రూపంతో నటిస్తున్నాడు, నువ్వు ఎలా హేళన చేస్తావు, ఎలా అపహాస్యం చేస్తావు, ఎలా నింద చేస్తావు? వదిలిపెట్టు ఈ మూడు నీ దగ్గర ఉంటే. ఈ అధ్యాయంలోని ఈ చిన్న లీల చూడటానికి చాలా చిన్నది, చాలా సారవంతమైనది. ఈ మూడు దుర్గుణాలనే మనకు తెలియదు. అదేందండి తమాషాకి అంటాం కదండి, భలేవారండి, మనమేం ఉద్దేశపూర్వకంగా అనము. ఉద్దేశపూర్వకంగా అన్నా తమాషా కన్నా అది మంచిది కాదని సచ్చరిత్ర తెలియజేస్తుంది. సాయినాథుడు చెప్తూ ఉన్నాడు, నాకు బాధ కలుగుతుంది అంటూ ఉన్నాడు. ఆ మునుసుబుని తిట్టిన దానికే నాకు బాధ కలిగి వాడిని అంటూ ఉన్నాను. ఇక్కడేమో మొక్కుతున్నావు, ఆ రోజు తిట్టావు కదరా అని అంటూ ఉన్నాను. సపట్నేకర్ని కూడా అన్నాను చల్హట్ చల్హట్ అని నాకు బాధ కలిగి. అదిగో ఆ పంది మలం తిన్న ఉదంతంలో కూడా అంత భక్తుడిగా ఉండి కూడా నింద చేశాడని బాధ కలిగి వాడికి చూపించాను. మరి నువ్వు కూడా మార్చుకోవా అని నన్ను ప్రశ్నిస్తున్నాడు. మిమ్మల్ని ప్రశ్నించినట్టు అనిపిస్తే మార్చుకోండి, లేకపోతే మన దారి మనది, ఆయన బాధ ఆయనది. మన దారి మనదే, ఆయన బాధ ఆయనది. ప్రేమపూరితంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, శపించేవాడు కాదండి సాయినాథుడు. చాలా మంది అనుకుంటారు సాయినాథుడు శపించడు, అపార కరుణాసింధం. అందుకనే హేమాద్రి పంత్ చెప్తాడు, బహుశా భగవంతుడు కూడా ఆయన అర్థం చేసుకోలేడేమో. ఏంది అసలు ఆ మాట ఏంది? భగవంతుడు కూడా సాయినాథుడిని అర్థం చేసుకోలేడు, పరబ్రహ్మని అర్థం చేసుకోలేడు. అంతటి అపార కరుణాసింధం. వచ్చి కూర్చున్నాడు కదా, ఎందుకు చెప్పో, అప్పుడు నన్ను నిందించావు కదా, ఇప్పుడు మాత్రం కాళ్ళ మీద దండం పెడుతున్నావా అని నలుగురు ముందు అతన్ని కించపరచల, అతని మనసుని గాయపరచల, చమత్కారంగా మాట్లాడాడు. అతనికి మాత్రం బాబా దగ్గర ఉన్న అద్భుతమైన చమత్కారం, హేమాద్రి పంత్ కూడా అదే చెప్తాడు. బాబా ఏదైనా మాట్లాడితే 10 మంది ముందు అది ఎవరికి తగలాలో వాళ్ళకే తగిలేదు. ఓహో, బాబా నా గురించే కదా చెప్తున్నారని వాళ్ళు అర్థం చేసుకునేసేవారు. అలా బాబా చమత్కారంగా పక్కన జరిగి ఇతని వైపు కూడా చూడకుండా పక్కన చేరి చెప్తూ ఉన్నాడు. జనులు ఎంతటి చతురులు! ఇక్కడేమో కాళ్ళకు మొక్కుతారు, మనసులో ఏమో తిడతారు. ఎంతటి ఆశ్చర్యం అంటారు. అప్పుడు అతనికి అర్థమైపోయింది, ఆహా, అతనేమో అక్కడ ఎగతాళి చేశాడు అంతే, కానీ ఈ మూడు కూడా నేను తీసేసుకోవాలని నాకు అర్థమైంది అంటాడు. రియలైజ్డ్ సోల్స్ అండి వాళ్ళందరూ. ఈ మూడు కూడా తీసేసుకోవాలి, నాకొద్దు ఈ మూడు కూడా. ఏంటది? అపహాస్యం, నింద, హేళన. ఈ మూడు గుణాలు కూడా మనకు మంచివి కాదు అని సచ్చరిత్ర చెప్తుంది. ఒకవేళ నిన్నెవరన్నా నిందిస్తే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టమంటుంది, నీలో ఉన్న లోపాలు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి. వాళ్ళతో వాదించబాకు అని చెప్తుంది సచ్చరిత్ర. ఆలోచించుకొని చూడండి ఎంత అద్భుతమో. ఇది వంట పట్టాలి కదా నాకు, ఆ వంట పట్టడానికి పారాయణ చెయ్యాలి, పారాయణత్వం చెంది చెయ్యాలి. అందులో నాకు బాబా ఏం నేర్పిస్తున్నాడు, ఈ రోజు ఏం చెప్పిస్తున్నాడు, ఈ రోజు ఏం చెప్పిస్తున్నాడు. ఇది రమ్యమైన పాఠశాల అండి. నువ్వు సచ్చరిత్రను ఓపెన్ చేసావంటేనే రమ్యమైన పాఠశాలలోకి ప్రవేశించావు, ద్వారకామాయిలోకి ప్రవేశించావు. తల్లి చిన్నప్పుడు తన బిడ్డల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పలకావల్పం తీసుకొని చేతులతో ఓ నా మహాసిద్ధం నమః అని దిద్దించినట్టుగా సాయినాథుడు మన అందరి చేత మన తప్పులు దిద్దిస్తూ ఉంటాడు. నాయన ఇది ఒక్కరవ సరి చేసుకో నాయన, ఇలా కాదు ఇలా ఉండు నాయన, ఈ మంచి పని చేస్తున్నావుగా దీన్ని ప్రోత్సహిస్తాడు, చెడు పని చేస్తే దాన్ని కొంచెం ఎత్తి చూపి సరిదిద్దుకోమంట. అటువంటి రమ్యమైన పాఠశాల, ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పించే పాఠశాల. ఎట్లాగైతే మద్రాసు భజన సమాజం ఉదంతంలో ఆమెని ఒళ్ళో పొదివి పెట్టుకున్నాడో, అలా మిమ్మల్ని నన్ను ఒళ్ళో పొదివి పెట్టుకొని ముద్దు ముద్దు మాటలతో మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రేమతో మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద శిక్షణలు ఇవ్వట్లా, శిక్షించటము లేదు, శిక్షణ లేదు, శిక్షించటము లేదు. ఇలా మారకపోతే జన్మకు కారకం అవుతుంది ఇవన్నీ కూడా అని చెప్తున్నాడు. రుణము, శత్రుత్వము, హత్య ఇవన్నీ కల్పాంతంలో కూడా వదిలిపెట్టమని చెప్పాడు సచ్చరిత్రలో, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ నీకు జన్మలకు కారణమవుతాయి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ నీకు కర్మ బంధనానికి కారణమవుతాయి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరి గురించి చెడుగా ఆలోచించబాకు, ఎవరి గురించి అనవసరంగా చెడు మాట్లాడబాకు. చెడు ఉంటుంది, ఉండకుండా ఎట్లా పోతుందండి ప్రపంచంలో?
ప్రపంచం అంటేనే మంచి చెడులు మిళితంగా ఉంటుంది. మనం మంచిని మాత్రమే గ్రహించాలి. అందుకనే ఎలా మారిపోవాలో తెలుసా? హేమాద్రి పంత్ చెప్తాడు అద్భుతంగా. ఈ 2 మాటలు చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాం. ఎలా మారిపోవాలి మనం? కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అంటాడు. కాకిలాగా అన్నిటి మీద వాళ్తూ ఉన్నా, ఇప్పుడు ఎలా అయిపోయాను? హంస అయిపోయాను. పాలు నీళ్లు కలిపి ఉన్నా కూడా దాంట్లో పాలను మాత్రమే గ్రహించి నీళ్లను వదిలిపెట్టే స్థితికి వచ్చేసా. సో నేను బాబా దగ్గరికి వచ్చాను కదా, ప్రపంచం అంతా మారిపోవాలంటే మారదు. ప్రపంచం అలానే ఉంటుంది. అందులో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలిపెట్టే స్థితికి చేరుకోవాలి. ఈగ తేనెటీగ రెండు ఈ విశ్వంలోనే ఉన్నాయి, ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. ఈగ అన్నిటి మీద వాళ్తుంది. అప్పుడప్పుడు పూల మీద కూడా వాలి తేనెను గ్రోలుతుంది అప్పుడప్పుడు. కానీ తేనెటీగ పూల మీద తప్ప ఇంకెక్కడా వాలి, మకరందాన్ని తప్ప ఇంకా దేనిని గ్రోలదు. మనం కూడా అలా తయారవ్వాలి. ఎలా ఉన్నాము? అన్నిటి మీద వాళ్ళతో అప్పుడప్పుడు కాసేపు సత్సంగం అని సాయి అని బాబా దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాం. మనం సాయి తప్ప వేరే ప్రపంచం లేని స్థితికి చేరుకోవాలి. ఆ మాట బాబానే 44 అధ్యాయంలో చెప్తాడు. సాయి భక్తులు అంటే ఎలా ఉండాలో ఒక 4-5 గోబీలు చెప్తాడు. చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అందరం బాబా బిడ్డలం అని చెప్తున్నాం కదా, మరి మనకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా పరిశీలించుకోవాలి. ఆయన చెప్తాడు, నా బిడ్డలంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వస్తున్నా పోతున్నా నా విషయాన్నే గానం చేస్తారు. ఎల్లప్పుడూ నా నామాన్నే స్మరిస్తూ ఉంటారు. వారికి నేను లేని ప్రపంచం శూన్యం అంతే. బాబా తప్ప వేరే తోచకూడదు మనకి. వస్తున్నా పోతున్నా ఆయన కథలనే చెప్పుకుంటూ ఉండాలి, ఆయన గురించే గానం చేస్తూ ఉండాలి. అంటే ఏంటి? బాబా ఎంత మేలు చేశాడో, ఇది నాకు చేశాడు కదా, అది నాకు చేశాడు కదా అనుకోవడం కూడా అంతే. చిన్న చిన్న విషయానికి కూడా బాబాని కేంద్రం చేసేసుకోవాలి. చెప్పాడు కదా, నీ ఆలోచనలన్నిటికీ నన్ను కేంద్రంగా చేసుకో. వారి నోట నా మాటే ఉంటుంది. ముందు ఒక బాబా, వెనక ఒక బాబా వచ్చేయాలి మనకి. బాబా దయతో బాబా దయతో బాబా దయతో అన్న పదం వచ్చేయాలి. వస్తున్నా పోతున్నా నా లీలలనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు, మన మనసులన్నీ సాయితో నిండిపోయినప్పుడు మంచి చెడు కర్మల నుండి నిష్కృతి కలుగుతుంది. నా స్థానమందు నేను అక్కడే తిష్ట వేసుకొని ఉంటాను. వాళ్ళని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. బాబా చెప్పిన మాటలు ఇవన్నీ 44 అధ్యాయంలో. మనల్ని ఉద్ధరించి ఆయన రుణం తీర్చుకుంటాడని చెప్పాడు కదా. అల్లా నాకు కొన్ని పైసలను అప్పచెప్పాడు, వాటిని బాగు చేసి నేను అల్లాకి అప్పచెప్పాలన్నాడు. అందుకే కదా ఇప్పుడు కూడా ప్రతిరోజు ద్వారకామాయిలో మూట విప్పుతూ ఉన్నాడు. మనందరి పేర్లతో ఉండే మూట విప్పుతున్నాడు. ఇప్పి ఒక్కొక్కరేవో గీకి మళ్ళీ పెట్టేస్తున్నాడు. మనం ఏం చేసుకోకపోతే అయ్యో ఈ రోజు ఏం చేసుకోలేదని ఆ పైసని ఇప్పకుండానే అట్లాగే మర్చిపెట్టేస్తూ ఉన్నాడు. గీకుతున్నాడు ఒక్కొక్కరు. ఆలోచించి చూడండి. ఎంతటి ప్రేమ స్వరూపుడో ఆలోచించండి, ఎంతటి కరుణామయుడో ఆలోచించండి, ఆయన అనుగ్రహానికి గుర్తులేమిటో ఆలోచించండి. ఆయన నామం మన నోటికి రావడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఆయన చెంతక మనందరం చేరడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఆయన చరిత్ర మన చేతుల్లో ఉండడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఆయన భజనలో మనందరం పాల్గొనడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఇలా ఆయన గురించి వినాలన్న లాలస కలగడం ఆయన అనుగ్రహానికి గుర్తు. వాటన్నిటిని అందించి తద్వారా మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేయడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఆయన ప్రేమను మనపై అవ్యాజ్యంగా కురిపించడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఆయనకు మనం గుర్తుకు రావడం ఆయన అనుగ్రహానికి గుర్తు. మనందరినీ పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు లాక్కొచ్చుకొని కూర్చోబెట్టుకోవడం ఆయన అనుగ్రహానికి గుర్తు. ఇంతటి అనుగ్రహం ఆయన మనపై కురిపిస్తూ తన స్మరణలో ఉండమని, కొన్నిటిని వదిలిపెట్టమని మనందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదే ఇక్కడ 21 అధ్యాయం చివరలో
రెండేమో మన మనసుతో చేయాల్సిన సాధనను తెలియజేస్తే, ఆధ్యాత్మిక పురోగతికి పనికొచ్చే రెండు లీలలు తెలియజేస్తే, ఒకటి గ్రంథాన్ని చదవడం, చదివిన తర్వాత అధ్యయనం చేయడం, మరలా మరలా పారాయణ చేయడం. ముందు శ్రవణం చెయ్యాలి, తర్వాత మరలా మరలా పారాయణ చేయాలి, ఆ తర్వాత అందులో విషయాన్ని గ్రహించి ఆచరణ చేయడం అనేది ఒక లీల ద్వారా. ఆచరణ అంటే మనసు ద్వారా చెయ్యడము, బాహ్యంగా కాదు. మనసుకు నవవిధ భక్తులను అందించి నా వైపు మరలించమని రెండవ అనుగ్రహకరణమైన కథ తెలియజేస్తే, ఇవి రెండూ చేస్తూ బాహ్యంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు, ఎవరిని నిందించకూడదు, హేళన చెయ్యకూడదు, అపహాస్యం చెయ్యకూడదు, అందరి పట్ల సమత కలిగి ఉండాలి, మమత కలిగి ఉండాలి. సాయి భక్తులం అంటేనే అందరి పట్ల సమత మమత కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం బాబా బిడ్డలం అనేదానికి గుర్తు అదే. సమత కలిగి ఉండాలి, మమత కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోతే మన వల్ల మనం బాబా బిడ్డలు అనుకుంటే లాభం లేదండి, ఆయన అనాలి కదా. సో ఇవన్నీ వదిలిపెట్టు, నువ్వు ఎక్కడ ఉండి ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. మళ్ళీ ఒక్కసారి రూఢీ చేస్తూ ఉన్నాడు, నాకు కొండలు గుట్టలు వంటివి కూడా అడ్డం రావు, నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉండి ఏం చేసినా నాకు తక్షణం తెలిసిపోతుంది అనేది ఆ శ్యావుడే లీల ద్వారా మళ్ళీ మనకు తెలియజేస్తాడు. మళ్ళీ అని ఎందుకు అంటున్నాను, 3వ అధ్యాయంలో చెప్పాడు, 15వ అధ్యాయంలో చెప్పాడు, 19వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ 21లో చెప్తున్నాడు. ఇంకా చెప్తాడు, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, చెప్తూనే ఉంటాడు. ఎందుకు పదే పదే చెప్తున్నాడు, మన మనసు దాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు కాబట్టి. అందుకనే మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలండి. బాబాదైతే ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా బాబా నా సమీపంలోనే ఉన్నాడు, బాబా నేను చేసే ప్రతి చర్య గమనిస్తున్నాడు, నేను మనసులో ఆలోచించేది గమనిస్తున్నాడు, బాహ్యంగా ఎవరితో ఎలా మాట్లాడుతున్నానో గమనిస్తున్నాడు, బయటికి పనులు ఎలా చేస్తున్నానో గమనిస్తున్నాడు, నా లోపలే ఉండి నేను చేసే ప్రతిదీ గమనిస్తున్నాడు, 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 గమనిస్తున్నాడు అన్న దాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. అదే ఆచరణ అంటే. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు మనసుకు అలవాట్లేదు, 50 ఏళ్ల పాటు దీన్ని ఇంద్రియాల ద్వారా, మనమ్మ తల్లి చెప్తుంది, ఇంద్రియాల ద్వారా బయట బయట తిరుగుళ్ళకే అలవాటు పడిపోయింది ఈ మనసు. వద్దులే అలా చెప్పుకోవడం వద్దు, కానీ కాసేపు పారాయణ చేసేద్దాం అయిపోతుంది, కాసేపు గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం అయిపోతుంది, ఆడ భజన జరుగుతుందంట, 1 గంట కూర్చొని వచ్చేద్దాం అయిపోతుంది, పుణ్యం వచ్చేస్తుంది అంటుంది. రాదు, మనసు మారనంత వరకు ఏది రాదు. సో మనసుకు చెప్పుకోండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ మనసుకే బోధ చేశారు. త్యాగయ్య మనసుకే బోధ చేశాడు, విద్యాప్రకాశనం గారు మనసుకే బోధ చేశాడు, ఆదిశంకరాచార్యులు మనసుకే బోధ చేశాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నాడు, తెలిసి రామనామము సేయవే మనసా అన్నాడు త్యాగయ్య, భావములోనో బాహ్యమునందును గోవిందా గోవిందా అను పలకవే మనసా అన్నాడు అన్నమయ్య. ఇలా అందరూ మనసుకే చెప్పుకున్నారు. సో మనం కూడా మనసుకే చెప్పాలి, సాయి ఉన్నాడు మనలో, అంతర్యామిగా ఉన్నాడు, మనం చేసే ప్రతి చర్య చూస్తూ ఉన్నాడు, మన పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు. ఇలాంటి మాటలు మనకు మనమే మనసుకు చెప్పుకోంగా 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 సాయి యొక్క ప్రజెన్స్ మనకు అనుభవంలోకి వస్తుందండి. ఆయన అవును నేనున్నాను నీలో అని అన్న అనుభవాన్ని మనకు కలిగిస్తాడు. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుందో 32వ అధ్యాయం చివర హేమాద్రి పంత్ అందిస్తాడు. ఆయన అనుభవించిన అనుభవాన్ని అందిస్తాడు. 15వ అధ్యాయంలో అనుభవించిన అనుభవాన్ని అందిస్తాడు అద్భుతంగా. నా సాధనలో రహస్యంగా ఉన్నదానిని తెలియజేస్తాను. ఈ జగత్తు మొత్తం నేనొక్కడిని. ఈ జగాలలో నేను మాత్రమే, ఇంకొకటి కనిపించట్లేదు నాకు. అటువంటి అనుభవాన్ని పొందాను నేను అంటున్నాడు హేమాద్రి పంత్ 15వ అధ్యాయం. 32వ అధ్యాయంలోకి వెళ్తే ఎంత గొప్ప అనుభవం పొందాడో తెలుసా? ఇలా ప్రాక్టీస్ చేసి 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 నా లోపల ఒక ఆలోచన స్ఫురింపజేసేది సాయియే, దానికి సంబంధించిన కథను స్ఫురింపజేసేది సాయియే, వెంటనే పేపర్ తీసుకొని ఆ కథను రాసేటట్టు చేసేది సాయియే, రాస్తూ ఉన్నప్పుడే ఆ పదాలలో ఉన్న అర్థాన్ని మనసుకు తగిలేటట్టు చేసేది సాయియే, ఆ అర్థము భావము మనసుకు తగలగానే ఆనందం కలిగేటట్టు చేసేది సాయియే, లోపల కూర్చొని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నది కూడా సాయియే. ఎంత అద్భుతమైన అనుభవం అండి, ఒక్కసారి ఆలోచించుకొని చూడండి. ఒక సామాన్య గృహస్థుడు
55 ఏళ్లప్పుడు బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తి, 5 మంది సంతానం కలిగినటువంటి వ్యక్తి సాధన ద్వారా ఇంత అద్భుతమైన స్థితికి చేరుకోగలిగినప్పుడు మనందరికీ కూడా ఎందుకు ఇవ్వడండి సాయినాథుడు? మీకు అందరికీ ఇవ్వడానికే నేను వచ్చానురా, తొవ్వుకోపోండిరా అంటే ఒక్క నా కొడుకు రారేంట్రా అన్నాడు బాబా. బండ్ల కొద్దీ రాసుల కొద్దీ ఉంది, వచ్చి తొవ్వుకోపోండి అన్నాడు బాబా. అలా ఆయన అందిస్తానంటున్న జ్ఞానాన్ని తవ్వుకుంటూ, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటూ, అది కూడా సచ్చరిత్రలోనే తెలుస్తుంది మనకి, తొలగించుకోవాల్సింది ఏంటి, పెంపొందించుకోవాల్సింది ఏంటి అని. తొలగించుకుంటూ అద్భుతంగా మనలోనే అంతర్యామిగా ఉన్న సాయికి మనం అందరం దగ్గర కావాలని, ఆ బంగారు తెర తీయమని ఆయన్నే కోరుకోవాలని ఆయనే చెప్పాడు. వధువుగా నీళ్ళరా కూర్చో, నీకు నాకు మధ్య ఉన్న నువ్వు నే వాడి గోడను పడగొట్టు, ఇద్దరం ప్రశస్తంగా మాట్లాడుకుందాం అన్నాడు కదా. అలాంటి గోడను పడగొట్టమని సాయినాథుడిని ప్రార్థన చేస్తూ మనం అందరం సచ్చరిత్రలో మునిగి అందులో ఉండే జ్ఞానరత్నాలను స్వీకరించి, మనలో ఉన్న కొద్దో గొప్ప, పెద్ద ఎక్కువ లేదండి, మనందరం బాబా అనుగ్రహానికి పాత్రలో ఏదో ఉన్న చిన్న చిన్న లోపాలన్నిటిని సవరించుకొని అద్భుతంగా సాయి ప్రేమలో మునగాలని, సాయి మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోవాలని, ఇలా కూర్చొని మాట్లాడుకొని సవరించుకునే భాగ్యం కూడా సాయినాథుడే ప్రసాదించాడన్న సత్యాన్ని తెలుసుకొని, తద్వారా మన మనసులను మార్చుకొని ఆయన అనుగ్రహానికి ఇంకా పాత్రులమవుతూ ఆయన ప్రేమను పొందే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన నరసింహారావు దంపతులకి, ఇలా చింతన చెయ్యాలమ్మా అని నేర్పించిన రమేష్ అన్నకి, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ, మనందరినీ ఒక చేట చేర్చి కూర్చోబెట్టి తన అనుగ్రహాన్ని వర్షంలా కురిపిస్తున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్, సాయిరామ్ అమ్మ. అద్భుతం. ఆనంద వర్షం, ప్రేమ వర్షం సమృద్ధిగా కురిసాయి. నింద అనేప్పటికీ ఎంతో చాలా బాగుంటుంది. అనడానికి కానీ వినడానికి కానీ అది ఒక పెద్ద బ్రహ్మాండమైన స్వీట్లా ఉంటుంది. అది అందరూ అట్రాక్ట్ అయిపోతారు దానికి. ఏంటో అనేవాడు అనేస్తాడు, ఆ పక్కన వంత పాడేవాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతారు. వాడికి అవసరం ఉన్నా లేకపోయినా దానిలో వాడి మమేకం అయిపోయి, అవుంతేరా వాడు అంతేరా వీడు ఇంతేరా అని. అది ఏంటో మరి, ఆ నిందకు ఉన్నటువంటి అట్రాక్షన్, మాయలో భాగం. ఒక నింద కూడా మాయలో భాగమేమో. చాలా మటుకు పడిపోతూ ఉంటాం దాంట్లో. తెలిసి ఏమన్నా నేనేం అనలే అంటాం, పైగా అనేసింది నేనేమన్నాను, వాడు అన్నది ఊరికి అలా అన్నాను అంతే. కానీ ప్రతి వర్డ్ కూడా రికార్డ్ చేయబడుతుంది బాబా చేత. ప్రతిది కూడా, రే ఎందుకురా అలా చేస్తున్నావు, నా వాడివై ఉండి అలా మాట్లాడుతున్నావా, ఈ షిరిడి ఏం పని చేస్తుందిరా నీకు వస్తే మాత్రం అని బాబా ఎంత క్లియర్ గా చెప్పినా, ఇది ఎక్కడ బుద్ధో ఏంటో కానీ అందరూ దాంట్లో పడిపోతున్నారు. అది ఏం చాలా ఈజీగా ఉంటుంది ఆ నింద అనేది. హాస్యం ఏం మామూలు సరదాగా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. తప్పని కూడా తెలియని పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు అందరూ నడుస్తున్నారే బాబా. అది మా అనిపించి బాబా అనుమూలించి అసలు ఇవన్నీ జరుగుతున్నాయి. నేను పాడవడం కాకుండా నా పక్క వాళ్ళు కూడా నేను పాడు చేసేస్తున్నాను. అసలు నాకెందుకు ఇది చేసేది బాబా, చేయించేది బాబా అని మనం చెప్పుకుంటుంటే, వాడు చేస్తే వాడు బాబా చూసుకుంటాడు. నేనేవాడిని వాడిని విమర్శించడానికి కానీ, లేకపోతే వాడిని ఏదో అపహాస్యం చేయడానికి నేనేవాడిని. అసలు ఈ ఎరుగు కనుక బాబా మనకి ఇస్తే అసలు నింద జోలికి వెళ్ళాం. ఆ నిందకు నమస్కారం పెడితే పక్కకి వెళ్ళిపోవాలి. ఆ నిందకు కూడా నమస్కారం వద్దమ్మా, మా జోలికి రాకమ్మా. ఏదో మేము చిన్న చిన్న వాళ్ళం, ఏదో శనివారం నాడు గంట గంటన్నర చెప్పుకుంటాం, ఏమన్నా అయితే చిన్న చిన్న సత్సంగాల్లో పాల్గొంటాం తప్ప మాకు అంత తెలివితేటలేమమ్మా. తెలివితేటలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా లోకల్లో. మేము ఏదో బాబా పాదాల దగ్గర ఉన్నవాళ్ళు. మమ్మల్ని ప్లీజ్ వదిలేయమ్మా, నమస్కారం పెట్టి ఆ నిందకు వందనం. కాబట్టి అది మన జోలికి ఇవాళ నుంచి రాకుండా ఉంది కాక, అది బాబా దాన్ని దూరంగా నెట్టేగాక. ఏదో అమాయకులం 20 మందో 23 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంతకంటే మనకి ఏం వచ్చు, బాబా మాట వినడం తప్ప మనకి మనకు మాత్రమే చేసేది ఇక్కడ
తెలియట్లా, లేకపోతే మేధ సంపత్తి ఆయన తీసుకుంటుంటే కదా పక్కతో అయినా సరే దగ్గరుండి చేయడం అది చెప్పి ఇవన్నీ చెప్తున్నాడంటే బాబా అసలు ఆయన ఆ మనం ఏం చెప్పుకోగలము? కరుణానిధనం వాయిస్ కట్ అవుతుంది నరసింహారావు గారు ఎవరు కొద్దిగా. చూస్తారు అసలు? ఎవరైనా సరే ఒకసారి చెప్తారు, రెండు సార్లు పో వెధవ అని వచ్చేస్తారు. కానీ బాబా అంటే అసలు వదిలిపెండి, అసలు వదిలిపెట్టండి. అర్థం కాదు. ఎవరైనా ఏ జన్మ జన్మతో గే ఏమా ఏంటన్నారు? అందుకని వినిపిస్తుందండి, బ్రేక్ అవుతుందా? అమ్మా వినిపిస్తున్నాయి నా మాటలు? ఎవరైనా చెప్పండి ఒక్కళ్ళు, ఎవరైనా. అమ్మా వినిపిస్తుందా? ఎవరైనా చెప్పండి ఒక్కళ్ళు, ఎవరైనా. లేకపోతే సరిగ్గా వినపట్లేదా? ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు బానే ఉంది. బాగానే ఉందా? సరే. అందుకని బాబా మనకి మన్ని ఎల్లవేళలు మనతో ఉండి ఇలాంటి నిందలు మన నోటి నుంచి రాకుండా, లేనిపోని అనవసరపు వ్యాఖ్యానాలు రాకుండా చూడాలని బాబాకే మనం మొరపెట్టుకోవాలి. నిజంగా ఎవరైనా నిందించారు, విమర్శించారు, చాలా సంతోషం బాబా. మాలో ఏ లోపం ఉందో నీకు తెలుసు, అది కూడా మాకు తెలియదు. మేము అప్పుడప్పుడు మేము చాలా గొప్ప వాళ్ళని వేసుకుంటూ ఉంటాం. వాళ్ళు నిందించారు లేదా విమర్శించారు అంటే ఏదో ఉంది, అది నువ్వే తీసేయాలి బాబా అని బాబాని స్మరించుకుంటూ ఇలాగే మనని ఎప్పటికప్పుడు కాపాడాలని బాబాని స్మరిస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తే చెప్పండి. జ్యోతిశ్రీ గారు, బాలా త్రిపుర సుందరి గారు, ఆర్కే రావు గారు చెప్పండి సార్, ఎవరైనా చెప్పండి అమ్మా. కల్లూరి జ్యోతిశ్రీ గారు, సులోచన గారు, సుచిత్ర గారు, రమా శిష్ట, పద్మజ్యోతి అమ్మ చెప్పమ్మా. రమా శిష్ట, హేమలత అమ్మ ఎవరైనా చెప్తారా? డాక్టర్ ఎవరు? కె నాగమల్లేశ్వరరావు గారు, రెండు మాటలు చెప్పండి ఒక్కొక్కళ్ళు, ముగించేద్దాం. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ సార్. ఈరోజు సచిత్రం మొత్తం కూడా మన ప్రవర్తన గురించింది. సచిత్రం మొత్తం కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈరోజు లక్ష్మి గారు చెప్పిందంతా కూడా అదే. మన భావన, మన 20వ అధ్యాయం చెప్తుంది, భావాన్ని బట్టే ఫలితం ఉంటుందని. ఇప్పటి వరకు మన భావనలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బాబా అదే పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇది నా ఈ అవతార కార్య సార్థకత అన్నారు కదా. మన భావన మార్చడమే ఆయన యొక్క అవతార కార్య సార్థకత. కాబట్టి సచ్చరితనిచ్చి సచ్చరిత ద్వారా ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అంటే ఎలా ఉండే ఎలా షిరిడి ప్రవేశమే సర్వదొక్క పరిహారం, నిజమే. కానీ ఇలా షిరిడి వస్తే నీకు ప్రయోజనం ఏంటి అనేది కూడా చెప్తున్నారు. నా మార్గంలోకి వచ్చి నా బిడ్డలాగా వస్తే నీ సర్వ దుఃఖాలు కూడా నేను హరించి వేస్తాను. కానీ పరనంద చేస్తే అది ఆత్మఘాతకం అవుతుంది, నేనేం చేయలేను, ఇంకా ఇంకా మీదేసుకుంటాం అనే విషయం చెప్తున్నారు. ఇలాగే చాలా ఉన్నాయి. ఇంకా అంటే ఏంటంటే మన భావనను మార్చుకోవాలి. మార్చుకోవటమే, మార్పు చేయడమే ఆయన యొక్క అవతార కార్యక్రమం. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరెక్టే, ఆ భావనలో వచ్చేవే మనకి ఇవన్నీ ముంచుతున్నాయి. ఆ భావన వల్లనే అన్ని జరుగుతున్నాయి పాపం. బాబా ఎప్పటికప్పుడు ఓపికతో ఓర్పుతో విసుక్కోకుండా మనని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆషిక్ సాయి గారు అండి, వరలక్ష్మి గారు, రామారావు గారు, హేమలత ఇనుగు అమ్మ ఎవరైనా చెప్తారమ్మా? రమా సిస్ట, బాల త్రిపుర సుందరి గారు ఎవరైనా రెండు మాటలు చెప్పండి అమ్మా, కంప్లీట్ క్లోజ్ చేసేద్దాం. అమ్మా ఎవరైనా చెప్తారమ్మా? అన్మ్యూట్ చేయండి అమ్మా.
ఆర్కే రావు గారు ఏమన్నా రెండు మాట చెప్తారా? రైట్ అండి. సుచిత్ర చెప్తావమ్మా. ఓకే, ఎవరు చెప్పట్లేదు, టైం కూడా అయింది కాబట్టి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ అండి. మళ్ళీ శనివారం 7 గంటలకు మనం అందరం కలుసుకుని మళ్ళీ మంచి మంచి మాటలతో బాబాతో హాయిగా మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి.